హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం లేటెస్ట్గా లాంచ్ అయిన హీరో యొక్క గ్లామర్ ఎక్సెల్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి డిస్క్ వేరియంట్ ఇది. అండ్ దీని యొక్క ఫీచర్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, అండ్ అదేవిధంగా 60 కనెక్టెడ్ ఫీచర్స్ కానివ్వండి, రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి చాలా ఫీచర్స్ దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క డీటెయిల్స్ కానీ, ఫీచర్స్ కానీ, అండ్ దీని కార్నర్ ప్రైస్ కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ హర్ష మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హీరో మోటో కాప్ 2 వీలర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ దిస్ షోరూమ్. ఈ షోరూమ్ వచ్చేసి స్వర్ణ భారతి స్టేడియం దగ్గర అయితే ఉంటుంది, ఆసిల్ మెట్టా, విశాఖపట్నం. ఆల్రెడీ ఫస్ట్ మనం వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ గ్లామర్ ఎక్స్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. ఒకటి వచ్చేసి డ్రమ్ వేరియంట్ విచ్ ఇస్ ద బేస్ వేరియంట్, అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి డిస్క్ వేరియంట్, ఇది టాప్ మోడల్ ఇది. అండ్ అదేవిధంగా ప్రైస్ కనుక చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ ఏదైతే డ్రమ్ వేరియంట్ ఉందో, సో ఇక్కడ ఉన్నది డ్రమ్ వేరియంట్ అనమాట. అండ్ ఈ డ్రమ్ వేరియంట్ వచ్చేసి మనకి 82,900 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 92,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. సో డిఫరెన్స్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 10,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ డిస్క్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 1,19,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అదేవిధంగా కలర్ ఆప్షన్స్ కూడా చూసుకున్నాం, మనకి టోటల్ 5 కలర్స్తో ఆఫర్ చేయబడుతుంది ఈ గ్లామర్ ఎక్స్. ఇక్కడ ఉన్నది మెటాలిక్ టీల్ కలర్, ఇది టీల్ బ్లూ కలర్. అండ్ మిగతా కలర్ ఆప్షన్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఏవైతే ఫీచర్స్ దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో కనుక స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రంట్ వచ్చేసి మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి, అవి కూడా మనకి ఎల్ఈడి యూనిట్స్. అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎల్ఈడి యూనిట్స్తో ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ టాప్ మోడల్లో. దాంతోపాటు మనకి హజార్డ్ ల్యాంప్ ఫంక్షన్ కూడా వస్తుంది. బేస్ వేరియంట్లో కనుక చూసుకుంటే అక్కడ వచ్చేసి మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది టాప్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి ఎల్ఈడి యూనిట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, ఆల్ ఎల్ఈడి యూనిట్స్. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రంట్ వచ్చేసి ఫైబర్ ఫెండర్ అయితే వస్తుంది. అదేవిధంగా సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 30 మిల్లీమీటర్స్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే వస్తున్నాయి, హైడ్రాలిక్ ఫోక్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టైర్స్ అవిను. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 80/100 సెక్షన్ 18 ఇంచ్ టైర్ ఇది. వెనకాల వచ్చేసి మనకి 100/80 సెక్షన్ 18 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ ఇది డిస్క్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపో. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు విండ్షీల్డ్ అది ఉంది. అండ్ ఈ పర్టికులర్ గ్లామర్ ఎక్స్లో ఇక్కడ చూసుకోవచ్చు కలర్డ్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి డిజిటల్ స్పీడ్, పైన మనకి టాకోమీటర్, రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు. సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది, ఇక్కడేమో మనకి గియర్ ఇండికేటర్. అండ్ బై ద వే ఈ గ్లామర్ ఎక్స్లో మనకి 3 రైడ్ మోడ్స్ అయితే వస్తున్నాయి. రోడ్, పవర్ అయితే ఉంది, అండ్ దాంతోపాటు ఈకో మోడ్ కూడా ఉంది. ఈకో ఏంటంటే ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అదేవిధంగా ఇక్కడ మనకి స్విచ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంతో మీరు టాగిల్ కనుక చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు రేంజ్ అది చూపిస్తుంది, డేట్, అండ్ అదేవిధంగా క్లాక్ అది ఉంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, 2 ట్రిప్ మీటర్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా I3S కూడా వస్తుంది, ఇక్కడ నుంచే మీరు ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. I3S ఏంటంటే ఐడల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అనమాట. సో బేసిక్లీ ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట కార్స్లో ఏదైతే ఉంటుందో. సో అది మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఆన్ లేదా ఆఫ్ అది చేసుకోవచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో బటన్ నుంచి యాక్సెస్ చేయకుండా మీరు ఈ స్విచెస్ నుంచి మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ స్విచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ హజార్డ్ ల్యాంప్ స్విచ్ అయితే ఉంది, దాంతోపాటు ఇగ్నిషన్ స్విచ్. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ మనకి క్రూజ్ కంట్రోల్ అయితే వస్తుంది. సో నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను గ్లామర్ ఎక్స్లో క్రూజ్ కంట్రోల్ అంటే. నాకు తెలిసింది డ్యూక్ 390 కానివ్వండి, లేకపోతే అడ్వెంచర్ 390, దాంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ అయితే చూసాను. బట్ ఏంటంటే ఈ ప్రైస్ పాయింట్లో గ్లామర్ ఎక్స్లో చూడటం అనేది వెరీ సర్ప్రైజింగ్. అండ్ ఈ క్రూజ్ కంట్రోల్కి కారణం ఏంటంటే మనకి ఇక్కడ రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే వస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ స్విచ్ గేర్ కనుక చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగిల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి, మోడ్ బటన్ అయితే ఉంది. ఇక్కడ మనకి టర్న్ ఇండికేటర్స్, ఇక్కడ చూసుకుంటే మనకి హార్న్, అండ్ ఇదేమో మనకి చూసుకుంటే హెడ్ ల్యాంప్స్కి. అండ్ దాంతోపాటు పాస్ స్విచ్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 10 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది, విచ్ ఇస్ E20 ఫ్యూయల్ కాంపాటబుల్. సో E20 ఫ్యూయల్ ఏదైతే ఉందో కొత్త ఎథనాల్ 20%. ఇక్కడ పైన చూసుకోవచ్చు మనకి 125 మిలియన్ బ్యాజింగ్ అయితే వస్తుంది. అండ్ ట్యాంక్ ఎక్స్టెండ్ అవుతే ఇక్కడ చూసుకుంటే మనకి షరౌడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడడానికి చాలా స్పోర్టీగా అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్లామర్ ఎక్స్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇంకా సీట్ కనుక చూసుకుంటే మనకి ఫ్లాట్ సీట్ అయితే వస్తుంది, అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సీట్ ఏదైతే ఉందో మీరు ఇది ఓపెన్ చేయొచ్చు. సో లెట్ మీ జస్ట్ ఓపెన్. సో సీట్ అయితే ఇలా ఓపెన్ చేసి లోపల మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. సో పేపర్ వర్క్ కానీ లేకపోతే లైసెన్స్ కానీ ఏమైనా కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇది మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట, హైడ్రాలిక్ షాక్తో వస్తుంది.
అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి సారీ గార్డ్ అండ్ ట్రెడిషనల్ ఫుట్ పెగ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అలా వెనక్కి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు టైల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ ఎల్ఈడి యూనిట్స్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు డ్రమ్ వేరియంట్ లేదా బేస్ వేరియంట్ కనుక ఆఫ్ చేస్తే మనకు అక్కడ వచ్చేసి హాలోజన్ టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ విత్ హజార్డ్ ల్యాంప్ ఫంక్షన్. ఇక్కడ ఏమో వచ్చేసి మీ నెంబర్ ప్లేట్ అయితే హోల్డ్ చేయడానికి ప్రొవిజన్ అయితే ఉంది. రియర్ టైర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 100/80 సెక్షన్ 18" టైర్ ఇది విత్ బ్లాక్ అలాయ్స్ ట్యూబ్లెస్ టైర్స్తో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు బ్రేకింగ్ విషయానికి వస్తే వెనకాల మనకి డ్రమ్ బ్రేక్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దిస్ ఇస్ హౌ ద సైలెన్సర్ లుక్స్ లైక్. దానిపైన చూసుకుంటే మనకి షీల్డ్ కూడా వస్తుంది. ఇక్కడ మనకి కిక్ రాడ్. అండ్ బై ద వే కిక్ రాడ్ అన్నాను కాబట్టి లో బ్యాటరీ టైమ్స్లో ఏంటంటే ఇన్ కేస్ మీరు బ్యాటరీ కనుక కంప్లీట్గా డ్రైన్ అయితే మీరు కిక్ యూస్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసి మీరు ఆపరేట్ చేయొచ్చు. దాంతోపాటు మనకి పానిక్ బ్రేకింగ్ అనే సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. ఏంటంటే మీరు సడన్గా మీరు బ్రేక్ కనుక అప్లై చేస్తే వెంటనే మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఆన్ అవుతాయి. సో వెనకాల వచ్చే ప్యాసింజర్స్కి వార్న్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క రైడింగ్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుంటే సో చూసుకోవచ్చు దీని యొక్క సీట్ హైట్ కనుక చూసుకుంటే మనకి 790 mm అయితే ఉంటుంది. సో యావరేజ్ నుంచి షార్ట్ హైడర్స్ నుంచి టాల్ రైడర్స్ వరకు చాలా యాక్సెసిబుల్ అని చెప్పొచ్చు. ఫర్ రిఫరెన్స్ నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నా లెగ్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఇన్సీమ్ నాది లాంగ్గా ఉంటుంది. సో నేనైతే చూసుకోవచ్చు ఫ్లాట్ ఫుట్ అయితే చేస్తున్నాను. అండ్ ఫుట్ పెగ్ పొజిషనింగ్ కూడా చూసుకున్నా చాలా కంఫర్టబుల్గా ఫ్రంట్కి కొంచెం ఫ్రంట్కి ఉంది. చూస్తున్నారు కదా సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్ ఇవి కొంచెం ఫ్రంట్గా అయితే ఉన్నాయి. అండ్ దానివల్ల ఏంటంటే మనకి నీకి అండ్ కింద ఫీట్కి ఎలైన్ అయి ఉంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంది. అండ్ దాంతోపాటు హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అగ్రెసివ్గా లేదు, కంఫర్టబుల్ సైడ్లో ఉంది. సో మీరు ఈజీగా ట్రాఫిక్లో అది కమ్యూట్ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 170 mm అయితే ఉంటుంది విచ్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పుకోవచ్చు షార్ట్ వీల్ బేస్ కాబట్టి. ఇంకా ఫైనల్గా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ గ్లామర్ ఎక్స్లో వచ్చేసి మనకి 124.7 cc ఎయిర్ కూల్డ్ 4-stroke సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 11.4 bhp ఆఫ్ పవర్ అండ్ 10.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 5-speed ట్రాన్స్మిషన్. అండ్ మైలేజ్ కనుక చూసుకుంటే క్లెయిమ్డ్ వచ్చేసి మనకి 65 km/l వరకు అయితే క్లెయిమ్ చేస్తారు. అండ్ రేంజ్ వచ్చేసి మనకి అరౌండ్ 650 km అయితే అగైన్ క్లెయిమ్ చేయడం జరిగింది. రఫ్లీ మనకి 55 km/l నుంచి 60 km/l వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్. అదేవిధంగా యాక్సిలరేషన్ టెస్ట్ కూడా చూసుకున్నాం మనకి 0 to 60 km/h వచ్చేసి మనకి అరౌండ్ 5.9 seconds అయితే పడుతుంది. అండ్ బై ద వే ఈ క్రూజ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి పోస్ట్ 30 km/h నుంచి 80 km/h రేంజ్లో మనకి వర్క్ అయితే అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రైడ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.